హలో గాయ్స్. సో ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఖచ్చితంగా మనకి ఇందులో కవర్ అవుతుంది. సో అయితే ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్. మనం ఏం చేద్దామంటే లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ని చూద్దాం. అలాగే ఏం చేద్దామంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఇండియాలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు, ఎటువంటి ఈవెంట్స్ని చేశారు, ఓకేనా. సో మన ఇండియాలో ఎటువంటి రీఫార్మ్స్ని తీసుకొచ్చారో ఇలాంటివన్నీ మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ప్రైమ్ మినిస్టర్స్ మనం చెప్పుకోవాలంటే మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ మనకి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అండి. సో అయితే ఇక్కడ మీకు మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూజీ. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన జవహర్లాల్ నెహ్రూ మనకి ఏంటంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మనకి జవహర్లాల్ నెహ్రూ మనకి 1947 నుంచి అన్నమాట. 1947 నుంచి సుమారుగా 64 వరకు మనకి జవహర్లాల్ నెహ్రూ మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. అలాగే ఈయన చాలా మూమెంట్స్ అంటే 5 years ప్లాన్ అని చెప్పేసి ఇటువంటి ఎన్నో మనకి రీఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారండి. ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ కానీ 5 years ప్లాన్ ఇన్వైట్ చేసింది కూడా ఈయనే. 5 years ప్లాన్ కూడా ఇన్వైట్ చేసింది ఈయనే. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా సెకండ్ మనకి గుల్జారీలాల్ నందా 1964లో అంటే ఈయన చనిపోయిన తర్వాత యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ కింద 2 సార్లు ఆయన రావడం జరిగింది నెహ్రూ డెత్ తర్వాత. ఎలక్షన్ రానప్పుడు అప్పుడు న్యూ ప్రైమ్ మినిస్టర్ కింద. కాకపోతే ఎక్కువగా తర్వాత మళ్ళీ 1964లో మనకి లాల్ బహదూర్ శాస్త్రి వస్తారన్నమాట. ఓకేనా. ఈయన గురించి మనం చెప్పాలంటే గ్రీన్ రెవల్యూషన్ కోసం ఎక్కువగా పాటుపడిన వ్యక్తి ఇతను. గ్రీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చర్కి సంబంధించింది. ఓకే. ఇక్కడ ఈవిడ మీ అందరికీ బాగా తెలుసు. ఈవిడ ఇందిరాగాంధీ. ఓకే, ఇందిరాగాంధీ. ఈవిడ ఎప్పటి నుంచి అంటే 1966 నుంచి. యాక్చువల్గా లాల్ బహదూర్ శాస్త్రి మనకి 1964 నుండి 66 వరకు ఈయన పిఎంగా వర్క్ చేశారు. తర్వాత 1966 నుంచి 1977 వరకు ఈవిడ మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అయితే ఇందిరాగాంధీ ఉన్న టైంలో మనకి ముఖ్యంగా చెప్పాలి అంటే బంగ్లాదేశ్లోని వార్కి లీడ్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈవిడే, హెల్ప్ చేసింది ఈవిడే. అలాగే మనకి ఎమర్జెన్సీని 1975లో ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసిన వ్యక్తి కూడా ఇందిరాగాంధీని మనం చెప్పచ్చు. అలాగే ఇంకొక వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ చూసినట్లయితే అటల్ బిహారీ వాజ్పేయి అంటారు. ఓకే, ఈయన 1996లో ఒకసారి, 1998 to 2004 వరకు ఒకసారి ఈయన పిఎంగా వర్క్ చేయడం జరిగింది. ఓకే, ఈయన మీ అందరికీ తెలుసు మన్మోహన్ సింగ్. ఈయన ఒక సిక్ జాతికి అంటే ఒక మైనారిటీ గ్రూప్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తి ఎవరు అంటే మన్మోహన్ సింగ్ అని మనం చెప్పొచ్చు. ఈయన మీకు అందరికీ తెలుసు ప్రజెంట్ మనకి నరేంద్ర మోడీ. ఓకే, ఈయన చేసిన రీఫార్మ్స్ కూడా నేను చెప్తాను. ఇది ఇంట్రడక్షన్ అండి. ఈ విధంగా మనం చూద్దామని ఇప్పుడు ప్రజెంట్ నేను జస్ట్ ఇవి చెప్తున్నాను. నరేంద్ర మోడీ మనకి 2014 నుంచి ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఈయన ఇంప్లిమెంట్ చేసిన రీఫార్మ్స్ ఏంటో మనం లైన్గా చూద్దాం. 1 by 1 ప్రైమ్ మినిస్టర్ ఎవరెవరి తర్వాత ఎవరెవరు వచ్చారో చూద్దాం. ఓకేనా. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాను కదండి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మనం చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ అండి. ఈయన 15 August మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఎప్పుడండి? 15 August 1947 మనకి రావడం జరిగింది. అయితే 15 August 1947 నుంచి 1964 వరకు, ఓకేనా. నెహ్రూ గారు మనకి 15 August 1947 నుంచి 27 May 1964 వరకు అంటే ఆయన చనిపోవడం జరిగింది 1964న. ఆయన చనిపోయిన తర్వాత యాక్చువల్గా ఈయన చేసిన రీఫార్మ్స్ చూసినట్లయితే మనం ఈయన గురించి పాయింట్స్ ఏం చెప్పుకోవచ్చు? హీ ఈజ్ ద ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. అలాగే మనకి ఇండియన్ స్ట్రగుల్లో ఉన్న వన్ ఆఫ్ ద పర్సన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే సోషలిస్టిక్ పాలసీసు, తర్వాత ప్లానింగ్ కమిషన్ కూడా చేసింది ఇతనే. ఇంకోటి ఏంటండి? ప్లానింగ్ కమిషన్. అలాగే ఇంకోటి ఏంటంటే 5 years ప్లాన్. 5 years ప్లాన్ అంటే
ఫస్ట్ 5 ఇయర్స్ ప్లాను, సెకండ్ 5 ఇయర్స్ ప్లాను, ఇలా మాట 5 ఇయర్స్ ప్లాన్. సో ఎందుకు ఈ 5 ఇయర్స్ ప్లాన్ అంటే యాక్చువల్గా ఫస్ట్ 5 ఇయర్స్ ప్లాను జవహర్లాల్ నెహ్రూ ఏమనుకున్నాడంటే ఇండియాలో అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి, సో దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఫస్ట్ 5 ఇయర్స్ ప్లాను. సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్లో ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, ఎలాగైనా మన ఇండియాలో ఎకానమీని పెంచాలి, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని చెప్పేసి సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అది స్టార్ట్ చేయడమే కాదు, కంప్లీట్ కూడా సక్సెస్ఫుల్గా చేశారనే చెప్పచ్చు. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం. అలాగే ఈయన పార్టీ వచ్చేసరికి ఏంటంటే ఈయన పార్టీ మనకి ఐఎన్సి అండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని మనం చెప్పచ్చు. ఓకే, ఈయన ఏ పార్టీకి చెందినవాడు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పచ్చు. యాక్చువల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ యొక్క ఫాదర్ ఎవరంటే మోతీలాల్ నెహ్రూ అండి. ఆయన కూడా ఎన్నో రీఫార్మ్స్, ఎన్నో ఎస్టాబ్లిష్మెంట్స్, పూర్ణ స్వరాజ్ కోసం, సెల్ఫ్ రూల్ కోసం చాలా కష్టపడ్డారు. యాక్చువల్గా ఐఎన్సి స్థాపించింది ఎప్పుడు అంటే ఫార్మ్ అయింది 1885లో. ఓకేనా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో సిమిలర్గా జవహర్లాల్ నెహ్రూ కూడా అదే పార్టీకి చెందిన వ్యక్తి. సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ చూద్దాం. అయితే ఇది నెక్స్ట్ చూసే ముందు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సుమారుగా 16 సంవత్సరాల 286 రోజులు జవహర్లాల్ నెహ్రూ రూల్ చేయడం జరిగింది. యాక్చువల్గా మీరు చూసినట్లయితే ద లాంగెస్ట్ టర్మ్ రూల్ ఎవరు చేశారంటే ఈయనేనండి. ద లాంగెస్ట్ టర్మ్ రూల్ అంటారు, లేదంటే ద లాంగెస్ట్ రూల్. పిఎంగా వర్క్ చేసిన వ్యక్తి 16 ఇయర్స్ 286 డేస్ ఈయన వర్క్ చేయడం జరిగింది. సో ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈయన్ని సెకండ్ అని మనం చెప్పలేమండి, ఎందుకంటే యాక్చువల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సడన్గా ఎవరైనా చనిపోతే ఆ ప్లేస్ అనేది ఎంటీ అయిపోతుంది కాబట్టి టెంపరీగా అంటే ఇన్ టర్మ్ అనే వర్డ్ యూజ్ చేసుకొని అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒకరిని పెడతారండి. సో అయితే ఇక్కడ మనకి జవహర్లాల్ నెహ్రూ 27 మే, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి 27 మే 1964 చనిపోతారని. సో ఆ టైంలో ఏంటంటే 27 మే 1964 మనకి గుల్జారీలాల్ నందా గారిని ఇక్కడ మనకి ఎంపీ అంటే ప్రైమ్ మినిస్టర్గా మనకి కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఇతను ఎన్ని రోజులు ఉన్నాడంటే 13 డేస్ అనండి, ద షార్టెస్ట్ డే. ఈయన ప్రైమ్ మినిస్టర్గా మనకు వర్క్ చేసింది ఓన్లీ 13 రోజులేనండి. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు 13 డేస్ అని చెప్పేసి. సో ఎప్పటి వరకు అంటే 9th జూన్ 1964 వరకు అండి. ఎందుకంటే ఒకరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరగాలి, అందరూ ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి దానికంటూ కొంత టైం పడుతుంది కాబట్టి ఈయన 13 రోజులు మాత్రమే ఈయన పిఎంగా, టెంపరీ పిఎంగా అంటే యాక్టింగ్ పిఎం అంటారు దాన్నే, యాక్టింగ్ పిఎంగా ఈయన వర్క్ చేశారు. సో తర్వాత మనం చూసినట్లయితే ఈయన సెకండ్ అంటారండి, ఈయన సెకండ్ పిఎం. ఓకే, ఇండియాకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అని మనం చెప్పొచ్చు. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకి ఎప్పుడైతే గుల్జారీలాల్ నందా 13 డేస్ 9th జూన్ ఆయన పిఎం కింద ఉంటారని చెప్పాను. సో 9th జూన్ 1964 నుండి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు 13 రోజులు. ఓకేనా, నెహ్రూ చనిపోయిన డేట్ గుర్తుపెట్టుకొని, సో మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా నెహ్రూ గారి డేట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు చనిపోయారో. 27 మే 1964 చనిపోతారు. సో 27 మే 1964 నుంచి ఇక్కడ మనకి 9th జూన్ 1964 వరకు గుల్జారీలాల్ నందా ఉంటారు. ఆయన 13 రోజులు మాత్రమే ఉంటారు. సో తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు అదే డేట్ 9th, ఈయన సెకండ్ పిఎం అండి. అంటే గుల్జారీలాల్ నందాని మనం సెకండ్ ఎందుకనమంటే ఆయన యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి 9th జూన్ 1964 నుంచి 11th జనవరి 1966 వరకు ఈయన తజికిస్తాన్లో అనుకుంటా అండి చనిపోతారు. వేరే చోట్ల ఉంటారు, ఇండియాలో కూడా కాదు, వేరే చోట్ల హార్ట్ స్ట్రోక్ వల్ల ఈయన చనిపోతారు. ఈయన గురించి మనం చెప్పాలి అంటే ఎక్కువగా లాల్ బహదూర్ శాస్త్రి గుర్తురాగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే ఈయన చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారండి. ఎందులో ప్లే చేశారంటే హీ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ గ్రీన్ రెవల్యూషన్ అండి. అంటే అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి గ్రీన్ రెవల్యూషన్ అనేది పెట్టడం జరిగింది. ఈ గ్రీన్ రెవల్యూషన్ని డెవలప్ చేయడానికి లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా ఒక రోల్ అనేది ప్లే చేశారన్నమాట. ఇది ఒకటే కాదు, 1965లో యాక్చువల్గా చెప్పాలంటే 1965లో మనకి ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరుగుతుందండి. ఇండో పాక్ వార్ అంటారు దీన్ని. 1965 ఇండో పాక్ వార్.
సో ఆ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్గా ఎవరు వర్క్లో ఉన్నారంటే లాల్ బహదూర్ శాస్త్రి అని మనం చెప్పొచ్చండి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. సో సుమారుగా ఇతను ఎన్ని ఇయర్స్ అంటే మనకి 1 year 216 days ఈయన పిఎంగా వర్క్ చేయడం జరిగింది. సో పార్టీ వచ్చేసరికి కూడా సేమ్ అండి, ఐఎన్సీఏ. మీరు ఇందిరాగాంధీ వరకు మీరు కళ్ళు మూసుకుని ఒకటే పార్టీ, ఏం లేదు, అన్నీ కూడా మనకి ఐఎన్సీఏ ఉంటుంది. సో తర్వాత ఎలక్షన్లో కొత్త మార్పు వస్తుంది, వేరే పార్టీ గెలవడం జరుగుతుంది. సో అది మనం ఏంటో చూద్దాం తర్వాత. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో నెక్స్ట్ చూద్దాం. అయితే మీరు ఇక్కడ కరెక్ట్గా చూసినట్లయితే నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లాల్ బహదూర్ శాస్త్రి మనకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని నేను చెప్పాను. అయితే ఈయన January 11, 1966 మనకి చనిపోతారండి, సడన్గా చనిపోతారు. మనం ఎవరు ఊహించరు. యాక్చువల్గా ఈయన ఎక్కడ చనిపోతారు అంటే మనం ఇక్కడ మీరు ఈ పాయింట్ కూడా కావాలంటే రాసుకోండి ఎక్కడైనా నోట్స్లో. హీ డైడ్ ఇన్ తస్కెంట్ అండి, తస్కెంట్. హీ డైడ్ ఇన్ తష్కెంట్. అదే ఇందాక చెప్పాను కదండి, తష్కెంట్ దగ్గర అని. తష్కెంట్ ఇది కజకిస్తాన్ కాదండి, ఇది ఉజ్బెకిస్తాన్. ఇది తష్కెంట్ అనేది ఎక్కడంటే ఉజ్బెకిస్తాన్. ఇక్కడ చనిపోతారండి, ఉజ్బెకిస్తాన్. అంటే సంథింగ్ ఏదో వర్క్ మీద వెళ్తారండి, ఏదైనా అగ్రిమెంట్ కోసం వెళ్తారు. సో అక్కడ ఇతను చనిపోవడం జరుగుతుంది హార్ట్ స్ట్రోక్ వల్ల. సో తష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో ఈయన చనిపోతారు 11th January 1966. ఇందాకలే చెప్పాను, ఎవరైనా చనిపోతే అక్కడ ఏం చేస్తారో ఆ సీటు ఖాళీగా ఉంచకుండా టెంపరీగా ఎవరొకరిని అందులో కూర్చోబెడతారు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ అయ్యి ఎవరొకరిని ఎంచుకోవాలి కాబట్టి. సో ఆ విధంగా సో వేరే ఒకరిని ఎవరిని తీసుకొస్తారు, ఆల్రెడీ జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, మళ్ళీ అదే వ్యక్తిని మళ్ళీ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈసారి కూడా ఈయన థర్డ్ అని చెప్పకూడదు, ఈయన ఎందుకంటే వచ్చి కూర్చోవడం, ఎవరొకరు వస్తే లేచి వెళ్ళిపోవడం, అదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మళ్ళీ ఎవరు వస్తారు, గుల్జారీలాల్ నందా. సో ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ అదే డేటు, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన 11th January 1966 ఈయన మళ్ళీ పిఎంగా చైర్లో కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత సో 24th January అప్పటికప్పుడే ఓన్లీ మళ్ళీ చూడండి 13 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టడం, మళ్ళీ కొత్త పర్సన్ని ఎంచుకోవడం. సో ఈ విధంగా జరిగిందన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఇంటర్మ్ అన్నమాట. ఇంటర్మ్ అంటే టెంపరీ అని అర్థం. అంటే యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడనమాట. ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గర కూర్చొని కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చే వరకు. ఓకేనా. థర్డ్ మనం చూసినట్లయితే ఇందిరాగాంధీ అండి. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అండ్ డేరింగ్ ఉమెన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇందిరా గాంధీ. సో ఈవిడ మనకి 1966 నుంచి అండి, ఈవిడ బార్నింగ్ డేట్ ఇది. ఓకేనా. సో బార్న్ అండ్ డెత్ డేట్ అది. సో అయితే ఈవిడ మనకి ఎప్పుడైతే టెంపరీ పిఎం కింద గుల్జారీలాల్ నందా బయటకు వచ్చేసారో, సో తర్వాత నుంచి బయటికి రావడం జరిగింది. సో కొత్త ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడం 24th January 1966 మనకి ఇందిరాగాంధీని ఎంపిక చేశారు. ఎంపిక చేసి సుమారుగా ఆవిడ 24th March 1977 వరకు 24th March 1977 వరకు ఆవిడ పిఎంగా వర్క్ చేయడం జరిగింది. సో ఈవిడ కోసం ఇంపార్టెంట్ బిట్స్ మనం చూసినట్లయితే, ఇందిరాగాంధీ కోసం మనం చూసినట్లయితే, ఈవిడ షీ ఇంప్లిమెంటెడ్ ద నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఓకే, నేషనలైజేషన్ ఎలా అన్నా పర్వాలేదు ఆఫ్ బ్యాంక్స్. సో బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం, తర్వాత బంగ్లాదేశ్ వార్లో పార్టిసిపేట్ చేయడం. ఓకేనా. ఇండియా బంగ్లాదేశ్ వార్లో పార్టిసిపేట్ చేసింది. బంగ్లాదేశ్ ఇది చాలా పెద్ద స్టోరీ అండి, ఇది కావాలంటే మనం వేరే వీడియో చేద్దాం దీని మీద. ఓకే. ఈ వార్ బంగ్లాదేశ్ వార్. ఓకేనా. బంగ్లాదేశ్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1971లో జరిగింది. ఓకే, బంగ్లాదేశ్ వార్ 1971లో జరిగింది. అలాగే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని మనకు చూడండి రాధేశ్యామ్ మూవీలో, ప్రభాస్ మూవీలో మనకి చూపిస్తాడు. స్టార్టింగ్లో ఇందిరాగాంధీని చూపించి ఆవిడ చేయి చూపించి ప్రభాస్ అంటాడు, మీరు తొందరలోనే ఎమర్జెన్సీని మీరు అనౌన్స్ చేయబోతున్నారని. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా. మూవీలో ఎమర్జెన్సీ ఇన్ 1975 ఎప్పుడు ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు అంటే 1975 ఇయర్లో ఎమర్జెన్సీని ఈవిడ డిక్లేర్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా. ఈవిడ సుమారుగా 11 years 59 days అండి. చూడండి చాలా ఎక్కువ, 11 years 59 days ఈవిడ పిఎంగా వర్క్ చేయడం జరిగింది.
అయితే మరి సడన్గా ఏమైంది అంటే యాక్చువల్గా ఈవిడ కూడా సేమ్ పార్టీ అండి, ఐఎన్సిఏ అంటే కాంగ్రెస్ పార్టీయే. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి సడన్గా ఏమవుతుందంటే కాంగ్రెస్ అనేది మనకి 2 విధాలుగా విడిపోతుందండి. ఒకటి కాంగ్రెస్ ఐ అంటారు, ఇంకోటి కాంగ్రెస్ ఓ అంటారు. అయితే ఈ కాంగ్రెస్ ఐ అనేది ఓ అనేది ఎవరంటే బయటికి ఎవరు వచ్చేస్తారంటే మొరార్జీ దేశాయ్ అండి. మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి సో సపరేట్గా పార్టీ పెడతాడు. అదే జనతా పార్టీ అని ఒక పార్టీ పెడతాడు. యాక్చువల్గా ఇందిరాగాంధీని ఓడించడానికి చాలామంది కోలేషన్ గవర్నమెంట్ని కూడా ఫామ్ చేస్తారండి. కోలేషన్ గవర్నమెంట్ అంటే మీకు ఎలా చెప్పాలి, సో ఇప్పుడు ఒక చిన్న పార్టీలన్నీ కలిసి ఒక పార్టీగా ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఒకరిని ఓడించడానికి 5 పార్టీలు కలిసి కోలేషన్ గవర్నమెంట్ అంటే చేతులు కలుపుతారు అందరూ కలిసి. సో వాళ్ళందరూ కలిసి ఒక పార్టీగా ఫామ్ అయ్యి ఆ పార్టీని గెలిపిస్తారన్నమాట. సో ఆ విధంగా కోలేషన్ గవర్నమెంట్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, సో 1977న మనకి మొరార్జీ దేశాయ్ చెప్పాను కదండి ఇందాక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ ఓ అని చెప్పాను కదా. సో వీళ్ళు బయటికి రావడం జరిగింది, కాంగ్రెస్ ఓ పార్టీ. సో మొరార్జీ దేశాయ్ చాలా ఇంపార్టెంట్ మనం ఇక్కడ చూసినట్లయితే. అలాగే ఈయన ఎప్పుడంటే 24th మార్చ్ నుంచి 1977, అలాగే 28 జూలై 1979. మీరు అనొచ్చు 5 years ఉండాలి కదా, మరి ఇక్కడ ఏంటి 2 years ఉందని. ఇప్పుడు కోలేషన్ గవర్నమెంట్ అంటే అందరూ ఒకే మాట మీద ఉండడండి. ఒకరు ఒక మాట చెప్తే ఇంకొక మాట చెప్తారు. ఎవరికి పొంత ఉండదు అసలు. సో అలాగని చెప్పి వీళ్ళు ఏంటంటే ఒక యూనిటీ ఉండదు అన్నమాట. వాళ్ళలో వాళ్ళకే ఒక యూనిటీ అనేది ఉండదు. సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఈయన సుమారుగా మనకి 2 years 126 days మాత్రమే ఈయన పిఎంగా వర్క్ చేశారండి. సో తర్వాత కొన్ని కారణాల వల్ల ఈయన యొక్క పార్టీ పేరు మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఈయన యొక్క పార్టీ పేరు ఏంటంటే ఇక్కడ మనకి రూలింగ్ చేసినప్పుడు జనతా పార్టీ. ఈయన పార్టీ జనతా పార్టీ. మరి ఈయన ఏమైనా రీఫార్మ్స్ చేశాడా ఈ 2 yearsలో అంటే పెద్దగా ఏం లేవండి. అంటే ఎకనామిక్ రీఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేశాడు అంతే. ఓకేనా, కొంచెం గవర్నమెంట్ కంట్రోల్ చేయడం, సో ఇలాంటివన్నీ చేశాడు అంతే. పెద్దగా చెప్పుకోవాల్సిన ఈవెంట్స్ అయితే ఏం లేవు. తర్వాత ఎవరు అంటే మనకి ఇక్కడ చరణ్ సింగ్ రావడం జరిగింది. సో జనతా పార్టీ సెక్యులర్ అంటారు. సెక్యులర్ అంటే ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్ అండి. హిందూ ముస్లిం ఎటువంటి మతమైనా సరే మనకి ఈక్వల్ అని అర్థం. యాక్చువల్గా ఈయన ఎప్పటి నుంచి అంటే 28 జూలై నుంచి 1979 నుండి 14 జనవరి 1980 వరకు ఈయన సుమారుగా 170 days మాత్రమే ఈయన పిఎంగా వర్క్ చేశారు. సో ఇక్కడ ఈయన గురించి మనం చూసినట్లయితే చరణ్ సింగ్ ఎక్కువగా ఫోకస్ చేసింది అగ్రికల్చర్ అండి. ఈయన ఎక్కువగా అగ్రికల్చర్ ఒకటి, రూరల్ డెవలప్మెంట్ ఒకటి. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగినప్పుడు ఎవరెవరు ఎటువంటి రీఫార్మ్స్ చేశారో మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకే, అగైన్ మళ్ళీ అవర్ ప్రైమ్ మినిస్టర్ వన్ అండ్ ఓన్లీ ఉమెన్, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అంటే ఉమెన్ అడిగితే ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరాగాంధీ అని మనం చెప్పొచ్చండి. సో మళ్ళీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఓని ఓడించి తను మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా వస్తుంది. సో ఈసారి వచ్చిన తర్వాత 14th జనవరి 1980 నుండి 31st అక్టోబర్ 1984 వరకు ఆవిడ రూల్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనకి సిక్ వాళ్ళు నాన్ సిక్ వాళ్ళకి పడదండి. సిక్కి నాన్ సిక్కి పడదు. మనకి పంజాబ్లో ఒక మూమెంట్ జరుగుతుంది. సో అది ఏంటంటే సిక్కులు మిలిటెంట్స్గా తయారవుతారు, అంటే టెర్రరిస్టులుగా బిహేవ్ చేస్తారన్నమాట. పిల్లల్ని కిడ్నాప్ చేసేయడం, రైల్వే స్టేషన్స్ని రాబరీ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఒకసారి ఏమవుతుందంటే ఒక గోల్డెన్ టెంపుల్ ఉంటుందండి. ఆ గోల్డెన్ టెంపుల్ చుట్టూ బాంబ్స్ పెట్టేసి అందులో ఉండే సివిలియన్స్ని అందులో బంధించేస్తారన్నమాట. సో అలా బంధించేసినప్పుడు ఇందిరాగాంధీ ఏం చేస్తుందంటే సో ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తుందండి. ఇయర్లో ఎప్పుడు చేస్తుందంటే యాక్చువల్గా ఆపరేషన్ బ్లూ స్టార్ అంటారు. అంటే ఆ గుడిలో ఉన్న వాళ్ళందరినీ కాపాడండి అని చెప్పేసి ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేస్తుందన్నమాట. యాక్చువల్గా ఇందిరాగాంధీ చేసిన తప్పు ఏంటంటే తన పక్కన ఉన్న వాళ్ళు కూడా సిక్కు జాతికి చెందిన వాళ్ళండి. ఆ బాడీ గార్డ్స్ 2 ఉంటారు కదా ఇందిరాగాంధీ పక్కన. సో ఆ 2 బాడీ గార్డ్స్ కూడా ఎప్పుడు వింటూ ఉంటారు ఈవిడ మాటల్ని. సో ఈవిడ ఎప్పుడైతే ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారో ఈవిడ ఏం చేస్తుందంటే ఆ గుడి చుట్టూ ఎవరైతే ఉన్నారో మిలిటెంట్స్ అంటే చెప్పాను కదా ఇప్పుడు టెర్రరిస్ట్ టైప్ లాగా బిహేవ్ చేస్తారని. సో రిమూవ్ దట్ మిలిటెంట్స్ ఫ్రమ్ ది గోల్డెన్ టెంపుల్ అని చెప్పేసి ఆర్డర్ ఇస్తుంది. సో ఇలా ఆర్డర్ ఇవ్వగానే ఎప్పుడు ఏ ఇయర్లో అంటే ఇది యాక్చువల్గా 1984 అండి. ఈ విషయం బాడీ గార్డ్స్ వింటారు.
సత్వంత్ సింగ్, బియన్ సింగ్ అని చెప్పేసి ఇద్దరు కూడా సింగిలే. సత్వంత్ సింగ్, బియన్ సింగ్ అని చెప్పేసి ఇద్దరు పర్సన్స్ అది వినడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే సడన్గా ఇందిరాగాంధీ వైపు వాళ్ళ యొక్క గన్స్ని తిప్పి ఇందిరాగాంధీని పాయింట్ బ్లాంక్లో చంపేయడం జరుగుతుందండి. ఓకే, 1984లో అసాసినేషన్ చేస్తారు, అంటే చంపేస్తారన్నమాట. ఓకేనా, అసాసినేటెడ్ చేస్తారు. ఓకేనా, సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇందిరాగాంధీ స్టోరీ ఎలా ఎండ్ అయిందో ఇక్కడ. ఓకేనా, ఆవిడ పంజాబ్ మూమెంట్, మళ్ళీ తర్వాత వాళ్ళ కొడుకు యునానిమస్లీ రాజీవ్ గాంధీ. ఇంకా మీరు మన ఇండియాలో తెలిసిందే, ఎవరైనా చనిపోతే వెంటనే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని యాక్చువల్లీ కళ్ళు మూసుకొని మనం ఓటేస్తాం. అందుకనే కాదు, ఇంకా చెప్పాలంటే రాజీవ్ గాంధీ కూడా ఎన్నో రీఫార్మ్స్ తీసుకొచ్చాడండి. ఎన్నో గ్రేట్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ వచ్చింది అంటే రాజీవ్ గాంధీ వల్లే, అది కూడా మనం చెప్పుకోవచ్చు. సో రాజీవ్ గాంధీ వెంటనే, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వెంటనే యునానిమస్లీ అంటే ఏ పోటీ లేకుండా గెలిచాడండి, అంటే అంత భారీ మెజారిటీతో గెలిచాడు. ఈ టర్మ్లో ఈవిడ సుమారుగా 4 years 291 days అయితే ఈవిడ రూల్ చేయడం అనేది జరిగింది. రాజీవ్ గాంధీ ఇప్పుడే కదండి చెప్పాను నేను, రాజీవ్ గాంధీ మనకి ఇందిరాగాంధీ తర్వాత ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్ అంటే రాజీవ్ గాంధీ అని చెప్పుకోవచ్చు. సో నెంబర్ వచ్చేసరికి 6. ఓకే, 6th అని గుర్తుపెట్టుకోండి. ఓకే, 6th ప్రైమ్ మినిస్టర్. అంటే మధ్యలో టైం వచ్చి మరి అవి లెక్క పెడితే ఇంకా ఎక్కువ అయిపోతుంది నన్ను అడిగితే, అంటే లైన్గా రావాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. సో ఈయన రూలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే మనకి 1984 అండి, October 31 నుంచి. డేట్ గుర్తుండపోయినా పర్లేదు కానీ ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1984 నుంచి 1989 వరకు ఈయన రూల్ చేయడం జరిగింది. సో ఈయన ఏం చేశారంటే వెంటనే ఇక్కడ కండిషన్స్ అనేవి కంట్రోల్ చేయడం, సంత్ లోగోవాల్తోటి డిస్కషన్ చేసి పంజాబ్లోని, సిక్కుల్లోని అక్కడ ఏంటంటే కొంచెం ఆ గొడవని ఆపాడు. అలాగే ఎకనామిక్ లిబరలైజేషన్ పాలసీని ఇనిషియేట్ చేసింది కూడా రాజీవ్ గాంధీనండి. అసలు ఎకనామిక్ లిబరలైజేషన్ అంటే యాక్చువల్గా ట్రేడ్ బ్యారియర్స్ని రిమూవ్ చేయడం. అంటే మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే, సో ఏదైనా కంపెనీ కూడా ఇండియాలో కంపెనీ పెట్టచ్చు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని పెంచడం, అలాగే ఇండియా కూడా వేరే వాళ్ళ కంట్రీలోని మన గూడ్స్ని అమ్మడం, వేరే వాళ్ళ గూడ్స్ మన కంట్రీలో అమ్మడం. సో ఇలా బిజినెస్ అండి, బిజినెస్ సంబంధించిన ట్రేడ్ బ్యారియర్స్ని తీసేయడం, లిబరలైజేషన్ పాలసీని ఇనిషియేట్ చేయడం. ఓకేనా, అలాగే టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయండి ఇలా చెప్పాలి అంటే. టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్, ఓకే, అది తీసుకొచ్చింది కూడా మనకి రాజీవ్ గాంధీ. టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్. ఓకే, సో అలాగే ఎకనామిక్ లిబరలైజేషన్, అది కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ బ్యారియర్స్ అని చెప్పాను కదా, ఎకనామిక్ లిబరలైజేషన్ పాలసీస్. ఓకే, 1984 నుంచి 1989 వరకు ఈయన రూల్ చేయడం జరిగింది. సో ఈయన కూడా అసాసినేషన్కి గురయ్యారండి. యాక్చువల్గా చెప్పాలి అంటే అది చాలా పెద్ద స్టోరీ, అది మీరు కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. ఈయన ఎలా చనిపోయారో కూడా నేను చెప్తానండి. సో నెక్స్ట్ మనం చూద్దాము. ఈయన సుమారుగా 5 years 32 days అండి, రాజీవ్ గాంధీ 5 years 32 days. సో మీరు అర్థం చేసుకుంటానంటే ఈయన కోసం నేను కొంచెం డీటెయిల్డ్గా ఈయన ఎలా చనిపోయారో ఒకసారి వివరిస్తాను మీకు. యాక్చువల్గా రాజీవ్ గాంధీ మనకి 6th ప్రైమ్ మినిస్టర్ అని మనం ఉన్నాం ఇండియాలో. యాక్చువల్గా ఈయన ఎప్పుడు అసాసినేట్ అవుతారో అంటే యాక్చువల్లీ మనకి May 21 అండి. హీ డైడ్ ఆన్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, May 21, 1991 అండి. ఎక్కడ చనిపోతారు అంటే ఈయన ఒక విలేజ్ అండి, ఒక ఊరండి, అది శ్రీ పెరుంబర్ ఏదో అంటారు, శ్రీ పెరుంబర్. ఓకే, స్పెల్లింగ్ తప్పైతే ఏమనుకోవద్దు, పెరుంబదర్. యాక్చువల్గా ఇది ఎక్కడుంది, శ్రీ పెరుంబదర్ ఎక్కడుంది అంటే తమిళనాడులో ఉందండి. యాక్చువల్గా రాజీవ్ గాంధీ తమిళనాడుకి ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్తారు. అంటే పబ్లిక్ అందరూ ఉంటారు కదండి, క్యాంపెయిన్, మనకి పార్లమెంటరీ ఎలక్షన్స్ మనకి స్టార్ట్ అవుతాయి ఆ టైంలో. సో ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు రాజీవ్ గాంధీ మనకి అక్కడ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఎల్టీటీఈ పీపుల్ అని ఒక పీపుల్ ఉంటారండి. యాక్చువల్గా శ్రీలంకకి తమిళియన్స్కి పడదు. సో ఎల్టీటీఈ పీపుల్ అనే పీపుల్ ఉంటారండి. ఒక ముసలావిడ ఏం చేస్తుందంటే ఒంటికి బాంబు చుట్టేసుకొని రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి డిటనేటర్ తోటి తనకి తానే కాల్చేసుకుంటుంది అన్నమాట.
సో ఆవిడ ఒక ముసలావిడ తనకు తన బాంబు పెట్టేసుకొని పేల్చేయడం వల్ల అక్కడ ఏంటంటే రాజీవ్ గాంధీతో పాటు చాలామంది కూడా చచ్చిపోతారు ఆ పబ్లిక్ మీటింగ్లో. అది ఇప్పటికీ ఒక స్టోరీ మామూలుగా ఉండదండి, సూసైడ్ బాంబర్ అంటారు కదా. సో ఈయన ఎలా చనిపోయాడు అంటే ఒక సూసైడ్ బాంబు వల్ల చనిపోయాడండి, సూసైడ్ బాంబు. సో ఈయన కూడా అసాసినేషన్ చేయడం జరిగింది. ఎవరు చేశారంటే ఎల్టీటీ పీపుల్ అంటారు. ఎల్టీటీ అంటే మీకు ఎలా చెప్పాలంటే లిబరేషన్, ఓకే, ఎల్ అంటే లిబరేషన్ అండి, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అని అంటారు వీళ్ళని. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అంటారు, తమిళ్ ఈలం అంటారు, ఈలం. ఇది ఒక శ్రీలంకన్ గ్రూప్ అండి, ఇది ఒక శ్రీలంకన్ గ్రూప్, శ్రీలంక గ్రూప్. సో రాజీవ్ గాంధీని ఇలా అసాసినేషన్ చేయడం జరిగింది మాట. ఓకే, అయితే ఆవిడ పేరు సూసైడ్ బాంబర్ అని చెప్పాం కదా మనం, సూసైడ్ బాంబర్ అన్నాం కదా. ఆవిడ పేరు ఏంటంటే తెన్మోజీ అండి, తెన్మోజీ రాజరత్నం, తెన్మోజీ రాజరత్నం ఏదో ఉంటుంది, రాజరత్నం. ఓకే, సో ఇది ఒక ట్రాజిక్ డెత్ అని చెప్పవచ్చు అండి మనం. రాజీవ్ గాంధీ అక్కడ ఒక సిచ్యువేషన్ అనేది, సో సడన్గా ఇక్కడ ఎలక్షన్స్ టైంలోనే మనకి ఇలా చనిపోవడం జరిగింది. తర్వాత మనకి రాజీవ్ గాంధీ తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరు అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అండి. ఈయన 7th మనకి ప్రైమ్ మినిస్టర్గా చెప్పచ్చు. జనతా దళ్ అండి పార్టీ పేరు. అలాగే ఈయన ఎప్పుడు అంటే మనకి డిసెంబర్ 1989 నుండి నవంబర్ 1990 వరకు ఈయన రూల్ చేయడం జరిగింది. అంటే సుమారుగా 343 days అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది కూడా ఒక కోలేషన్ గవర్నమెంట్ అండి, ఒక కోలేషన్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన వ్యక్తి. ఓకే, ఈయన మరి ఏమైనా ఇంప్లిమెంట్ చేశాడా అంటే మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఫర్ రిజర్వేషన్ చేశాడండి. అంటే మండల్ కమిషన్స్ని ఈయన ఇంప్లిమెంట్ చేశారు. మండల్ కమిషన్స్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు, మండల్ కమిషన్స్. అలాగే అంటే ఈ కమిషన్స్ ఎందుకు అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం అండి, గవర్నమెంట్ జాబ్స్ కోసం. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత ఈజీగా అండి ఇక్కడ నుంచి మనం ఈజీగా కొన్ని టాపిక్స్ చెప్పేసుకోవచ్చు. తర్వాత వచ్చిన 8th ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి ఇక్కడ చంద్రశేఖర్ అండి, చంద్రశేఖర్. ఓకే, చంద్రశేఖర్. సో ఈయన 10th నవంబర్ 1990 నుండి 21st జూన్ 1990 వరకు, అంటే ఈయన కూడా 223 days అండి ఈయన పిఎంగా వర్క్ చేసింది. సో తర్వాత మనకి 9th పిఎంగా ఎవరు వచ్చారంటే పివి నరసింహరావు అండి. అంటే యాక్చువల్గా ఈ చంద్రశేఖర్ చాలా షార్ట్ టెన్యూర్ అని మనం చెప్పొచ్చు అండి. ఈయన చేసిన పొలిటికల్ రిఫార్మ్స్ ఏమీ లేవు, చిన్నవి ఏవో ఉంటాయి. సో పివి నరసింహరావు అండి 9th పిఎం ఎవరు, పివి నరసింహరావు. మనకి ఎప్పుడైతే 21st జూన్ 1991 నుండి 16th మే 1996 వరకు. ఓకే, పివి నరసింహరావు కోసం మనం చెప్పాల్సి ఉంటే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, రాజీవ్ గాంధీ ఇనిషియేట్ చేశారని లిబరలైజేషన్. సో దాన్ని రీఫార్మ్ చేసి లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అని ఎల్పిజి అంటే షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి పివి నరసింహరావు కోసం. ఓకే, ఎల్పిజి అని గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ కంపెనీలు ఇలాంటివన్నీ కూడా. ఓకే, అలాగే జీ అంటే గ్లోబలైజేషన్. సో ఈ 3 కూడా చేసింది ఎవరు అంటే, ఎకనామిక్ రీఫార్మ్స్ చేసింది ఎవరు అంటే పివి నరసింహరావు అని మనం చెప్పచ్చు. ఓకే, సో అలాగే డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ యునైటెడ్ స్టేట్స్ కూడా ఫెసిలిటేట్ చేసింది కూడా ఇతనే. ఓకే, ఆయన టెన్యూర్. సో ఈయన సుమారుగా మనకి ఎన్ని రోజులు అంటే 4 years 330 days అండి, 4 years 330 days ఈయన పిఎంగా వర్క్ చేశారు. తర్వాత 10th ప్రైమ్ మినిస్టర్గా మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు రావడం జరిగింది. సో ఈయన 16th మే 1996 నుంచి 1st జూన్ 1996 వరకు, అంటే సుమారుగా 16 రోజులు ఈయన వర్క్ చేయడం జరిగిందండి. ఇది ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ నేను చెప్తానండి. సో తర్వాత ఈయన మళ్ళీ కూడా ఈయన ప్రైమ్ మినిస్టర్గా వస్తారు. ఈయన గురించి మనం చెప్పాలి అంటే ఇంపార్టెంట్గా చెప్పాలంటే న్యూక్లియర్ టెస్ట్ అండి. యాక్చువల్గా ఇది ఇప్పుడు కాదు, ఈ టెన్యూర్లో కాదు, నెక్స్ట్ మళ్ళీ వస్తారని చెప్పాను కదా. సో ఆ టైంలో న్యూక్లియర్ టెస్ట్ చేయడం. ఓకే, సో అలాగే కొన్ని ప్రాజెక్ట్స్, ఆ రోడ్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం ఈయన చేశారు. అయితే 10th బీహార్ వాజ్పేయి గారి తర్వాత 11th మనకి ప్రైమ్ మినిస్టర్గా ఎవరు వచ్చారు అంటే మనకి హెచ్డి దేవగౌడ. సో ఈయన 1st జూన్ 1996 నుంచి 21st ఏప్రిల్ 1997 వరకు ఈయన పిఎంగా వర్క్ చేయడం జరిగింది. సుమారుగా 324 days అని మనం చెప్పుకోవచ్చు.
సో ఈయన ఎక్కువగా ఫోకస్ చేసింది దేని మీద అంటే అగ్రికల్చర్ మీద మనం చెప్పుకోవచ్చు అండి. అగ్రికల్చర్ అండ్ రూరల్ ఏరియాస్ ఇష్యూస్ మీద ఈయన వర్క్ చేయడం జరిగింది. ఈయన కూడా సేమేనండి. ఈయన 12th ప్రైమ్ మినిస్టర్గా ఇందర్ కుమార్ ఐకే గుజరాల్ అంటారు. సో 21st April 1997 నుంచి 19th March 1998 వరకు సుమారుగా 332 days ఈయన వర్క్ చేయడం జరిగింది. సో అందరూ షార్ట్ టెన్యూరేనండి, వీళ్ళిద్దరూ కూడా షార్ట్ టెన్యూరేని మనం చెప్పుకోవచ్చు. సో ఈయన గురించి చెప్పాలంటే యాక్చువల్గా నైబరింగ్ కంట్రీస్తో కొంచెం రిలేషన్స్ని ఇంప్రూవ్ చేశాడని చెప్పచ్చు ఈ కుమార్ గుజరాల్. సో ఇందాక చెప్పాను కదండి, మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తారని చెప్పేసి అన్నాను కదా. సో ఈ టైంలో మనకి ఏంటంటే న్యూక్లియర్ టెస్ట్లు అంటే ఆ ఇయర్లో కూడా స్టార్ట్ చేశారు. మనకి ఏంటంటే ఎక్కువగా ఈయన మళ్ళీ 10th ప్రైమ్ మినిస్టర్గా అవ్వడం. సో ఎప్పుడంటే 19 March నుంచి 1998 నుండి 22 May 2004 వరకు ఈయన టెన్యూర్ అయితే ఉందండి. సో సుమారుగా ఈయన మనకి చేసింది ఏంటంటే ఎకనామిక్ రీఫార్మ్స్, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే వార్స్ మనకి ఇంపార్టెంట్ కదండి. ఈయన ఏ వార్ అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అంటే కార్గిల్ వార్ అండి, పాకిస్తాన్కి మనకి జరుగుతుంది కదా. ఈ కార్గిల్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1999లో జరిగింది. ఈ వార్ అప్పుడు ఈయన మనకి ఇండియాకి పిఎంగా ఉన్నారండి. ఓకేనా. అలాగే న్యూక్లియర్ టెస్ట్ అని కూడా చెప్పాను ఇందాక, న్యూక్లియర్ టెస్ట్లు చేయించడం, సో ఇలాంటివన్నీ కూడా చేశారన్నమాట. ఓకే. ఈయన టెన్యూర్ వచ్చేసరికి సుమారుగా 6 years. ఈయన టెన్యూర్ వచ్చేసరికి సుమారుగా 6 years 64 days అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చిన వ్యక్తే మనకి మన్మోహన్ సింగ్. ఈయన ఒక మైనారిటీ నుంచి అంటే అస్సాం నుంచి అండి మనకి వచ్చిన వ్యక్తి, ఒక సిక్ అండి, ఒక ప్రైమ్ మినిస్టర్గా మనకి రావడం. సో ఇది చాలా గర్వకారణం వాళ్ళ జాతికి, మొత్తం వాళ్ళ రిలీజన్ మొత్తానికి. అలాగే మన్మోహన్ సింగ్ చాలా ఎడ్యుకేటెడ్ అండి, చాలా ఎడ్యుకేటెడ్. అండ్ అలాగే మనకి న్యూక్లియర్ అగ్రిమెంట్స్ కూడా కొన్ని రీఫార్మ్స్ చేశారండి, లిబరలైజేషన్లో రీఫార్మ్స్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే హీ సైనెడ్ ద మన ఇండియాకి యుఎస్ఏకి అండి ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటారు, దీన్ని సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటారు. ఈయన చేసిన ఒక కీ మూమెంట్ అయితే అగ్రిమెంట్. ఓకే. సో ఈయన టెన్యూర్ వచ్చేసరికి 22 May 2004 అండి, డేట్ కన్నా ఇయర్ గుర్తుపెట్టుకోండి బాగా. 26 May 2014 వరకు మనకి పిఎం మన్మోహన్ సింగ్గా ఉన్నారు. అయితే మీ అందరికీ తెలుసు తర్వాత ఈయన సుమారు 10 years 4 days వరకు ఈయన ఉండడం జరిగిందండి. సో తర్వాత మీ అందరికీ తెలుసు 2014 తర్వాత మనకి ఎవరు వచ్చారో, నరేంద్ర మోడీ, ప్రజెంట్ నడుస్తున్న 14th ప్రైమ్ మినిస్టర్. మనకి అక్కడ మన్మోహన్ సింగ్ 13 అండి. సో 14th ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి నరేంద్ర మోడీ గారని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో 26 May 2014 నుంచి ఇప్పుడు ఇంకా ఇది జరుగుతుంది కాబట్టి, ఇంకా అవుతుంది కాబట్టి ఇంకా ఇయర్ కొనసాగుతూ ఉంటుంది మనకి ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ నౌ. అయితే ఈయన చేసిన రీఫార్మ్స్ ఏమైనా మనం చూస్తే ఇప్పుడు మనకి సుమారుగా ఫస్ట్ మీ అందరికీ బాగా తెలుసు జిఎస్టీని మనకి ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అండి. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈయన చాలా మూమెంట్స్ మనకి లాంచ్ చేశారండి, చాలా మంచి అంటే స్వచ్ఛ భారత్ అవ్వచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే స్వచ్ఛ భారత్ అభియాన్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి లాంచ్ చేశారు, ఇంకోటి ఏంటి, మేక్ ఇన్ ఇండియా ఇది ఒకటి లాంచ్ చేయడం జరిగింది. సో ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏమైనా చేశారంటే ఇంకా నోట్లు బంద్ చేశారు కదండి, మర్చిపోయారు, అది డిమానిటైజేషన్ అంటారు దాన్నే, డిమానిటైజేషన్. ఓకే. స్పెల్లింగ్ ఏమైనా రాంగ్ అయితే ఏమనుకోవద్దు. డిమానిటైజేషన్ ఇన్ 2016 మనకి డిమానిటైజేషన్ 2016లో జరిగింది. అలాగే ఈయన చాలా టెక్నాలజీని కూడా డెవలప్ చేయడం జరిగింది. మీరు రీసెంట్గా చూసారు ఇస్రో, మనకి చంద్రయాన్ 3 ఇలాంటివి వాటిల్లో కూడా ప్రైమ్ మినిస్టర్ యొక్క రోల్ అనేది చాలానే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు వరకు మన 2022 వరకు మనం చూసినట్లయితే 9 years 247 days వరకు ఉందండి. అయితే చాలా ఇంపార్టెంట్ అండి, లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ బై లెంత్ ఆఫ్ టర్మ్ అంటే యాక్చువల్గా మన ఇండియాని ఎక్కువ కాలం అంటే ఎక్కువ రోజులు ఎవరు పరిపాలించారు
మన ఇండియాని ఎక్కువ కాలం ఎవరు పరిపాలించారంటే నెంబర్ 1 పొజిషన్లో మీకు ఆల్రెడీ చెప్పాను. ద లాంగెస్ట్ కంటిన్యూస్ టర్మ్ ఎవరు చేశారు అంటే నేను ఆల్రెడీ చెప్పానండి. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అని మనం చెప్పుకోవచ్చండి. ఫస్ట్ మనకి లాంగెస్ట్ కంటిన్యూస్ టర్మ్ అయిన ఎవరు అంటే ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే జవహర్లాల్ నెహ్రూ అని మనం చెప్పుకోవచ్చండి. పార్టీ వచ్చేసి ఐఎన్సీ అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే ఇందిరాగాంధీ అండి. ఈవిడ 11 years 59 days ఈవిడ రూల్ చేయడం జరిగింది. ఓకే, టోటల్ ఇయర్స్ మనం చూసినట్లయితే 15 years అవుతుందండి. ఎందుకంటే లాంగెస్ట్ కంటిన్యూస్ కాకుండా మళ్ళీ మధ్యలో మొరార్జీ దేశాయ్ రావడం, మళ్ళీ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా అవడం. సో అలా చూసుకుంటే 15 years 16 days అండి. ఓకే, 15 years 16 days టోటల్ చూసుకుంటే. ఓకేనా. సో నార్మల్గా కంటిన్యూస్ చూస్తే 11 years ఉంటుంది, టోటల్ చూసుకుంటే 15 years ఉంటుంది. సో తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత సో లాంగెస్ట్ టెన్యూర్ ఎవరు చేశారంటే మన్మోహన్ సింగ్ ఫ్రమ్ ఐఎన్సీ పార్టీ. ఈవిడ ఐఎన్సీ అనండి, కాకపోతే ఐఎన్సీ ఐ అంటారు. నేను ఇందాక చెప్పాను కదా ఐఎన్సీ రెండుగా విడిపోయింది. సో ఐఎన్సీ ఐ అండ్ ఐఎన్సీ ఓ కింద. సో కాబట్టి ఈ విధంగా చెప్తారు, ఐఎన్సీ ఐ అని చెప్తారు. తర్వాత మన్మోహన్ సింగ్ 10 years అండి, 10 years 4 days ఇదే ఉంటుంది సేమ్. ఆయన కంటిన్యూస్గా ఉన్న లెంత్ మళ్ళీ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 4th ప్లేస్కి వస్తారండి నరేంద్ర మోడీ. రీసెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈయన పార్టీ వచ్చేసరికి బీజేపీ. ఈయన 9 సంవత్సరాలు ఇందాక చెప్పాను కదండి, 9 years 247 days. ప్రజెంట్ అయితే మరి ఇదే నడుస్తుంది. మరి ఇంకా చెప్పాలి అంటే నాకు తెలిసి ఇంకా మరి మన్మోహన్ సింగ్ని దాటేస్తారు ఖచ్చితంగా. అలాగే ఇందిరాగాంధీ యొక్క రికార్డుని మరి దాటుతారో లేదో చూడాలి. సో అలాగే 5th పొజిషన్లో ఎవరున్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన కూడా బీజేపీ పార్టీ. 6 years 64 days ఉన్నారు ఈయన టోటల్గా. తర్వాత 6th పొజిషన్కి వచ్చేసరికి రాజీవ్ గాంధీ ఐఎన్సీఐ 5 years 32 days. సో ఈయన సడన్గా అసాసినేషన్ అవ్వడం జరిగింది కదా. ఆ తర్వాత 7th ప్లేస్ వచ్చేసరికి పివి నరసింహరావు ఐఎన్సీ పార్టీ అండి, 4 years 330 days. ఓకేనా. సో అలాగే 8th ప్లేస్ వచ్చేసరికి మొరార్జీ దేశాయ్ అండి, 2 years మాత్రమే ఉన్నారు ఈయన. ఓకేనా. సో 9th ప్లేస్ వచ్చేసరికి లాల్ బహదూర్ శాస్త్రి ఐఎన్సీ పార్టీ అండి. ఇది జేపీ అంటే జనతా పార్టీ అండి, 1 year 216 days. అలాగే టాప్ 10లో ఉన్న వ్యక్తి విపి సింగ్ అండి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, జనతా డాల్. పార్టీ పేరు వచ్చేసరికి 343 days. సో ఇదండి, ఇది అవసరం లేదు. ఇంకా టాప్ 10 మనం చూసుకుంటే చాలు. ఇవి కూడా సేమ్ అలాగే ఉంటాయి. సో ఇవి అండి టాప్ 10లో ఎవరైతే ఎక్కువ ఇండియాని ఎక్కువగా లాంగెస్ట్ రూల్ ఎవరైతే చేశారో వాళ్ళ పేర్లు ఇవి. ఐ హోప్ ఈ మ్యాటర్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో కొన్ని పాయింట్స్ అయితే మీరు గెయిన్ చేశారనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్, ఫేస్ కనబడేలాగా వీడియోస్ నేను చేయలేకపోతున్నాను. సో వాయిస్ ఓవర్తో ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఏదైనా సరే కంటెంట్ ఉన్నది కాబట్టే నేను ఈ విధంగా చేస్తున్నాను. నా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.